హాయ్ జీడి నాయుడు ఈ మూవీ ఇందాకే చూసాను, మొన్న రిలీజ్ అయింది. షోస్ అసలు లేకుండా. ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఇది ఒక బయోపిక్. మాధవన్ గారు బయోపిక్స్ చాలా జాగ్రత్తగా తీసుకుని చేస్తారు అండ్ చాలా బాగుంది. నాకు ఆ మూవీ స్టార్ట్ అవడంతోనే హౌ అబ్సెస్డ్ ఆన్ మోటార్ సైకిల్స్ ఆ టైప్ లో పార్ట్స్ మీద చూపించి చాలా మంచిగా స్టార్ట్ చేశారు మూవీ. జీడి నాయుడు గారి జర్నీ, ఎన్ని కష్టాలు ఉన్నాయి అండ్ ఎంత బాగుంది అనేది చాలా బాగా చూపించారు. పర్ఫార్మెన్స్ వైజ్ గా మాట్లాడుకుంటే మాధవన్ గారు ఎవరి బయోపిక్ తీసుకున్నా కూడా వాళ్ళ బాడీలో దూరతారేమో నాకు తెలియదు, కానీ చాలా బాగా చేశారు. అండ్ మనకి ప్రియమణి గారు, మళ్ళీ తర్వాత సత్యరాజ్ గారు, మళ్ళీ ఇంకా మంచి మంచి నోటబుల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చేశారు. అండ్ ట్రస్ట్ మీ గైస్, అసలు ఇలాంటి బయోపిక్స్ రావాలి. ఇలాంటి బయోపిక్స్ వస్తేనే మనకి మన హిస్టరీ అనేది తెలుస్తుంది. నోబడి విల్ రీడ్ ద బుక్స్ రైట్ నౌ. ఏదైనా పాడ్కాస్ట్లలో చూసుకుంటూ నేర్చుకోవడం, లేకపోతే ఇట్లా వీడియోస్లో మూవీస్లో చూసి తెలుసుకోవడం తప్ప బుక్స్ ఎవరో చదవట్లేరు. ఇలాంటి హిస్టరీ బుక్స్ అయితే అసలు ముట్టుకోరు. నాన్ ఫిక్షన్ బుక్స్ అంటే చూస్తారు, కానీ మూవీ చూస్తున్నంతసేపు అరే ఇదిదా, లైక్ జీడి నాయుడు గారు ఇన్వెంటెడ్ మోటార్. ఫస్ట్ మోటార్ వాళ్ళే ఇన్వెంట్ చేశారు. అండ్ బెంజ్ రావాల్సింది కానీ రాకుండా ఉండిపోయింది. అండ్ ఫస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళే పెట్టారు. అసలు ఇంజనీరింగ్కి 4 సంవత్సరాలు వేస్ట్ చేయడం ఎందుకు, 2 సంవత్సరాలు నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. అండ్ హీ హాజ్ మెనీ పిక్చర్స్ విత్ మెనీ లీడర్స్ లైక్ ఇందిరాగాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు, వాళ్ళందరూ ఇంటికి వచ్చి వెళ్ళారు. అంత హిస్టరీని అసలు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. మేబీ నాకు తెలియకపోవచ్చు, అంటే నాలాగే ఇంకా చాలా మందికి తెలియకపోవచ్చు. ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ వాచ్ దిస్ మూవీ. నాకు చాలా మంచిగా అనిపించింది. మూవీ ఎలా స్టార్ట్ అయిందో, ఎంత హైతో స్టార్ట్ అయిందో అంతే హైతో ఎండ్ అయింది. ట్విస్ట్లు, జలకులు, దెబ్బ మీద దెబ్బ, మామూలుగా లేదు అసలు సినిమా మాత్రం. నేను చూస్తున్నంతసేపు ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మూవీ అండ్ హౌ ద ఇన్కమ్ ట్యాక్స్ వర్క్స్ అండ్ హౌ ద అప్పర్ వర్క్స్. ఆ తర్వాత ఒకరు కష్టపడుతుంటే తొక్కేయడానికి ఎంత కష్టపడతారో అని కూడా చూశాను నేను. అది చాలా బాగా నచ్చింది నాకు మూవీ అయితే. డెఫినెట్లీ మీ దగ్గర థియేటర్స్ ఉంటే మాత్రం మీరు వెళ్ళండి. ఇన్ కేస్ మీకు థియేటర్స్లో అవైలబుల్గా లేకుండా చూడడం మిస్ అయితే మాత్రం ఓటీటీకి వచ్చిన తర్వాత అయినా చూడండి. యూ వోంట్ రిగ్రెట్ ద మూవీ. యూ వోంట్ రిగ్రెట్ ఎట్ ఆల్. నేను చెప్తున్నాను కదా, పక్కా చాలా బాగుంటుంది మూవీ. ఈ మూవీ డైరెక్ట్ చేసింది కృష్ణకుమార్ రామకుమార్ గారు. చాలా బాగా రాసుకున్నారు, కళ్ళకు గట్టినట్టు చూపించారు. లైక్ వెన్ ద మూవీ ఈజ్ రన్నింగ్, మనకి ఏదైనా రెఫరెన్సెస్ వస్తే ఒరిజినల్ రెఫరెన్సెస్ యూజ్ చేశారు. అంటే ఎగ్జాంపుల్ ఇది గ్రూప్ ఫోటో ఉంది. ఈ గ్రూప్ ఫోటో ఫస్ట్ మాధవన్ గారు దిగుతారు కదా, వెంటనే కట్ చేసి ఒరిజినల్ ఫోటోకి కనెక్ట్ చేశారు. అలా మనకి హిస్టరీ కూడా నీట్గా తెలుసుకోవడం జరిగింది. అండ్ చాలా బాగుందండి మూవీ. నేను అది ఎగ్జాంపుల్గా ప్రతి ఒక్కటి నేను స్పాయిలర్స్ ఇవ్వాలి అనుకోవట్లేను, కానీ మీకు కుదిరితే మాత్రం మీరు వెళ్ళి చూడండి మూవీ. మీరు ఫీల్ అవ్వరు అంతే. నేను ఇంత గట్టిగా చెప్తున్నాను, ఇంత గట్ ఫీలింగ్తో చెప్తున్నా అంటే ఇది ఇది ఫీలింగ్. గట్ ఫీలింగ్తో చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి మీరు. ఐ లైక్ ద మూవీ. దట్స్. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్లో పెట్టి. థ్యాంక్ యూ అండ్ వెల్స్ అనదర్ వీడియో. బాయ్.